నమస్తే, నేను మీ డాక్టర్ బండారి, కన్సల్టెంట్ హ్యాండ్, రెస్ట్ అండ్ మైక్రోసర్జన్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. ఇవాళ మనం బర్త్ బ్రేకియల్ ప్లెక్సిస్ ఇంజురీస్ గురించి మాట్లాడుతున్నాం. బర్త్ బ్రేకియల్ ప్లెక్సిస్ ఇంజురీస్ అంటే బేబీ పుట్టడంతోనే ఒక చెయ్యి పారాలిసిస్ అయ్యి పుట్టడం జరుగుతుంది. దీన్ని బర్త్ బ్రేకియల్ ప్లెక్సిస్ ఇంజురీ అంటాం. దీనికి కారణంగా మోస్ట్లీ బేబీ హెవీ వెయిట్ ఉండి పుట్టే క్రమంలో, జననం జరిగే క్రమంలో బేబీ తలకాయ తట్టుకోవడం జరుగుతుంది. ఆ టైంలో బేబీ హెడ్ బయటికి రాకపోవడం వలన మన బ్రేకియల్ ప్లెక్సిస్ నాడులు అనేది షోల్డర్ డిస్టోషియా జరగడం వల్ల ఈ నాడులు తెగిపోయే ప్రమాదం ఉంటుంది. దీని వలన బేబీకి హ్యాండ్ అనేది కంప్లీట్లీ లాస్ ఆఫ్ మూమెంట్స్ ఉంటాయి. అండ్ ఆఫ్టర్ ద బర్త్ కనుక చూసుకుంటే కంప్లీట్లీ హ్యాండ్ ప్యారలైజ్డ్గా ఉంటుంది. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఒక మోస్ట్ కామన్ది ఎర్బ్స్ పాలసీ, అంటే అప్పర్ గ్రూప్ ఆఫ్ మజిల్స్ అన్నీ కూడా ప్యారలైజ్ అయిపోయి ఉంటాయి. ఇంకోటి లెస్ కామన్ బట్ మోర్ ప్రాబ్లమాటిక్ థింగ్ క్లమ్కీస్ పారాలిసిస్, అంటే లోవర్ గ్రూప్ ఆఫ్ మజిల్స్ అన్నీ కూడా ప్యారలైజ్డ్ ఉంటాయి. దీనికి స్టేజ్డ్ వైజ్గా ఎగ్జామిన్ చేస్తూ ఫిజికల్ థెరపీ మదర్కి నేర్పించి ఎక్సర్సైజెస్ చేపియడము అండ్ రికవరీ కాని పక్షంలో సర్జరీ లాంటివి కూడా అవసరం పడవచ్చు. దిస్ ఇస్ అబౌట్ బర్త్ బ్రేకియల్ ప్లెక్సిస్ ఇంజురీస్. నమస్తే.